ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ నేను విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 8 నా వెనకాల ఉంది గోదావరి ఎక్స్ప్రెస్ అండి. 12727 విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్. సో ఇవాళ నేను దీంట్లో ట్రావెల్ చేయబోతున్నాను. సో చూస్తానండి, వాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తానండి. విశాఖపట్నం ఎంట్రన్స్ అండి. గేట్ నెంబర్ 3 దగ్గర నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. అటు పక్క జనరల్ బుకింగ్ ఆఫీస్ ఉంది. అండ్ ముందుకెళ్తే కరెంట్ రిజర్వేషన్స్ అవి కూడా దొరుకుతాయండి మీకు. పార్కింగ్ 12727 విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 8లో 5:30 డిపార్చర్ అండి. పదండి ప్లాట్ఫామ్ 8కి వెళ్ళిపోదాం. మన ట్రైన్ అక్కడే ఉంది. ప్లాట్ఫామ్ 8 పైన ఆర్డర్ పెట్టేశాడు గోదావరి ఎక్స్ప్రెస్. పదండి మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే మన కోచ్ అండి. S671 సైడ్లో అటుపక్క వచ్చింది, ఇంకా ఓపెన్ చేయలేదు. పదండి లోకో దాకా వెళ్ళేసేద్దాం ఒకసారి. అయితే పదండి కోచ్ లోపలికి వెళ్ళిపోదాము. ఇదే మన కోచ్. బ్యాగ్ అన్నీ పెట్టేసి లోకో దగ్గరికి వెళ్దాం. $71 అండి నాది లోపలికి. పదండి మనం వెళ్ళి లోకో దగ్గరికి వెళ్ళేసేద్దాము. ఏం లోకో పెట్టాలంటే చూద్దాం. జనరల్గా అయితే క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారండి. చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోవచ్చింది. సో ట్రైన్ స్టార్ట్ అయ్యేటానికి ఫుల్ అయిపోతుంది. మనం ఇంజిన్ దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి. మన ట్రైన్కి ఇంకా లోకో పెట్టలేదండి. లోకో పెడితే చూపిస్తాను. ఇంకా లోకో పెట్టలేదు, పెడితే చూపిస్తాను. విశాఖపట్నం దుర్గ్ ఎక్స్ప్రెస్ అండి. ప్లాట్ఫామ్ 7 నుంచి డిపార్ట్ అయిపోతుంది. స్లీపర్లు ఒక 2 AC 2 టైర్లు, AC 3 టైర్లు, ఒక AC 2 టైర్. ప్రజెంట్ అయితే కోచ్ పొజిషన్స్. మళ్ళీ స్లీపర్ వచ్చింది. క్రౌడ్ బాగా ఫుల్ అయ్యారండి ఆ ట్రైన్కి. పన్నెండు కోచ్ల ట్రైన్ అండి. చాలా చిన్న ట్రైన్ కానీ ఫుల్ ఉంది. ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్లోకి, వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి. ఈ వెనక పక్కే ఉంటుందండి వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. మన లోకో అండి, చాలా బాగుంది కదా. ట్రాప్ 7 అలా కూడా. మన లోకో అయితే సూపర్ ఉంది. 100 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ అవటం వలన లోకో సూపర్ అంటే సూపర్ పెయింట్ చేశారండి. 2 minutes డిలేతో మనం అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి స్టార్ట్ అయిపోయామండి. మరొక జర్నీ. సో చూస్తామండి. నేను ఇది కూడా ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాను. బాయ్ బాయ్. WAG7తో గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా మనం బ్లాక్ చేస్తాం. మన ఛానల్లో ఉంది, ఎవరు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది.
ట్రైన్ వస్తుంది. విజయవాడ వైపు మారుతున్నాం. మనం టువర్డ్స్ విజయవాడ లైన్లోకి వచ్చేసాం. ఆ లెఫ్ట్ సైడ్ లైన్ ఏదైతే వస్తుందో చూసారా, అది టువర్డ్స్ సింహాచలం నుంచి దువ్వాడకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే వైజాగ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా దువ్వాడకు వచ్చేసే లైను. మనం దువ్వాడ వైపు వెళ్ళిపోతున్నాము. ఆ కింద చూస్తున్నారా డీజిల్ లోకోతో గూడ్స్ ట్రైన్ ఉంది. ట్రాక్స్ అనేది రిపేర్ చేయడానికి అండి. సో అందుకని అటు పక్క ప్రజెంట్ ట్రాక్ రూట్ బ్లాక్ చేసి ట్రాక్స్ రిపేర్ చేయడానికి ఆ గూడ్స్ అన్నది మీరు చూడొచ్చు అక్కడ అన్నీ పడేస్తుంది. సో ట్రాక్ రిపేర్స్ అవుతున్నాయి అక్కడ. ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ దువ్వాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ DVD. ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంది. దాని ట్రైన్ ఇక్కడికి 3 minutes డిలేగా వచ్చింది. దువ్వాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది అనకాపల్లి అండి. సో దువ్వాడ డిపార్చర్ అని చూపిస్తాను. దువ్వాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అవుతుందని మీరు చూడండి. మన ట్రైన్ దువ్వాడ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఇది ఎవ్రీడే ఈవినింగ్ 5:40కి విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6:05 కల్లా హైదరాబాద్కి రీచ్ అయిపోతుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీ ఎక్స్ప్రెస్ అండి. అండ్ ఈ ట్రైన్కి చాలా అంటే చాలా దాన్ని ఏమంటారంటే ప్రీమియం స్టేటస్ ఉంది ఈ రూట్లో. అండ్ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ ట్రైన్ గురించి ఇంకా విషయాలు చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దువ్వాడ.
34 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చేసరికి ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ అనకాపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ AKP. ఇక్కడ ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో అనకాపల్లిలో కూడా క్రౌడ్ చాలా అంటే చాలా మందే ఫుల్ అవుతున్నారు, మీరు చూడొచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే దీంట్లో సగం మందికి జనరల్ టికెట్స్ వేయండి, సీజన్ పాస్ టికెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని స్లీపర్లు ఎక్కేస్తున్నారు. దీని మూలన ప్యాసింజర్స్ అన్నది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. టీటీలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ రూల్ మారిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. అండ్ మనం అనేది అనకాపల్లి నుంచి బయలుదేరిపోయాము. సో ఆ రూల్ అయితే మార్చాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళం మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ ట్రైన్లో మాకే తెలుసు, ఆ రష్ మూలాన. అండ్ మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ లేదండి, సైడ్ ప్యాంట్రీ లాగా లైక్ స్నాక్స్, సమోసాలు, బిర్యానీలు అవి అమ్ముతున్నారు. కానీ వైజాగ్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటాయి కానీ ఫుడ్ క్యారీ చేసుకోమనే చెప్తాను, వాటర్ అవన్నీ కూడా. యలమంచిలిలో మన స్టాప్ ఉందని మనం ఆగాము, చాలాసేపు నుంచి ఆగున్నాం. ఇక్కడ ఏదో ట్రైన్ వ్యాప్ 7తో మనని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంది, మీరు చూడొచ్చు. అది ఏ ట్రైన్ నాకైతే ఐడియా లేదు, యాక్చువల్గా నైట్ టైం కాబట్టి తెలియలేదు. సో మన గోదావరి ఎక్స్ప్రెస్ని అయితే ఒక ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందండి, మీరు చూడొచ్చు. సో మనం ఇప్పుడు యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఇంకా started from Yalamanchili. ఈవినింగ్ అయిపోతుందండి, లైట్ ఫెయిల్ అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు చూస్తాను. అది దూరంగా లైటింగ్ అయిన కనిపిస్తుంది చూస్తే అది అన్నవరం టెంపుల్ అండి. మనం అన్నవరంకి రీచ్ అయిపోయాము. అది అన్నవరం కనిపిస్తున్నాం, అన్నవరం టెంపుల్ అండి. మనం స్టేషన్ బయట తీసుకున్నాము. ట్రైన్లో క్రౌడ్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. అసలు వీడియో తీయడానికి కదలడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. జనరల్ టికెట్ మారేస్తున్నారు. అసలు టీటీ కూడా పట్టించుకోవడానికి కంప్లైంట్ ఇస్తున్నా కూడా అటువంటి పరిస్థితి అయితే. కాకపోతే చెప్పినట్టు దాకా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉందండి. వెయిటింగ్ లిస్ట్ కూడా ఇంతవరకు క్లియర్ కాలేదు, RAC కూడా క్లియర్ కాలేదు. 151 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సామర్లకోట జంక్షన్ ఎందుకంటారంటే స్టార్ట్ బాక్స్ అంటే ఏసీ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అసలు గాలి లేదు, ఏం లేదు.
వాటర్ ఫుడ్ ఇవన్నీ అయితే క్యారీ చేస్తాం. సైడ్ ప్యాంట్రీ ఉంది, వాటర్ సమోసాలు కాకపోతే క్యారీ చేసుకుంటే బెటర్. 70-79 రూపీస్ టైం స్టార్ట్ అయ్యిందండి సాయంత్రం నుంచి. ట్రైన్ వస్తుంది మధ్యలో ఫైనల్గా 201 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది రాజమండ్రికి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ RJY. ట్రైన్ వచ్చేసరికి 26 మినిట్ డిలే వచ్చింది. ప్లాట్ఫామ్ 1కి వచ్చింది. ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ ఉన్నది. అండ్ ట్రైన్లో అయితే హెవీ క్రౌడ్ అండి. అసలు జనరల్ టికెట్స్ అయితే చాలామంది ఎక్కేస్తున్నారు. అసలు టీటీడీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో రాజమండ్రి నుంచి డిపార్ట్ అయిన తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాము. సో రాజమండ్రి నుంచి ఎంతమంది వ్లాగ్స్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ రాజమండ్రిలో మనం అన్నది ఇప్పుడు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వైపు వెళ్తామండి. ఆ రూట్ చాలా అంటే చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఇప్పటికి 51 ఇయర్స్ నుంచి ఈ ట్రైన్ ఆపరేట్ అవ్వడం జరుగుతుందండి. అండ్ మనం అనేది 2 స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తాం. మీరు చూడొచ్చు మన ట్రైన్ కరువు తీసుకొని రైల్ కమ్ రోడ్ వైపు వెళ్తుంది. ఇక్కడ ఒక రాజమండ్రి స్టేషన్ బయటికి రాగానే రైల్ కమ్ రోడ్ వైపు వెళ్ళడానికి ట్రైన్ ఒక సూపర్ అంటే సూపర్ కరువు తీసుకుంటుంది. అంటే ఫుల్ ట్రైన్ వ్యూ కనిపిస్తుంది ఆ కరువు నుంచి, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, నైట్ టైం కదా మరి ఆ లైటింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. డే టైం అయితే ఆ కరువు వ్యూ చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా డే జర్నీ ఏదైనా చేస్తే కనుక మీకు ఆ కరువు కూడా చూపిస్తాను. సూపర్ ఉంటుంది అసలు. గోదావరి బ్రిడ్జ్ వైపు వెళ్తున్నామండి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వైపు. అందుకని గేట్ దగ్గర నుంచున్నాను, ఎట్లా కనిపిస్తుంది నైట్ టైం చూద్దామని. నాది RAC ఉండే, ఇంతవరకు క్లియర్ కాలేదండి RAC. అయ్యప్ప స్వామి టెంపుల్. వచ్చేసాం గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. మైటీ గోదావరి. చూడటానికి చాలా బాగుంది.
243 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ TDD. ఇక్కడ ట్రైన్కి 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది అండ్ ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ డిలేగా వచ్చింది. సో మనం అన్నది ఈ ట్రైన్లో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తామని చెప్పా కదా. మనం కవర్ చేసే డిస్టెన్స్ వచ్చి ఓవరాల్గా 709 కిలోమీటర్స్ అండి. సో టైం చూడొచ్చు 21:57 అయిపోయింది. సో ఓవరాల్గా మనం 709 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అండ్ మన ట్రైన్కి వచ్చేసరికి టోటల్గా 18 స్టాప్స్ ఉంటాయి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా. సోర్స్ టు డెస్టినేషన్ తీసేస్తే కనుక 16 స్టాప్స్లో మన ట్రైన్ ఆగుతుందండి. తాడేపల్లిగూడెంలో కూడా క్రౌడ్ కొద్దిగా బాగానే ఫుల్ అయ్యారు. ఈ ట్రైన్కి చాలా అంటే క్రౌడ్ చాలా ఫుల్ అవుతారండి, ప్రీమియం ట్రైన్ కాబట్టి. అండ్ మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ నేను వచ్చేసరికి స్లీపర్లో ట్రావెల్ చేసినాక నా టికెట్ వచ్చేసరికి 465 రూపీస్ పడిందండి. అండ్ మనం అనేది తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ అయిపోయాము. యశ్వంతపూర్. ఏలూరు 291 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఏలూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామని. స్టేషన్ కోడ్ EE. ప్లాట్ఫామ్ 3కి వచ్చాం మనం అనేది. ఇక్కడ కూడా ట్రైన్కి 1 మినిట్ స్టాప్ ఉంది అండ్ ట్రైన్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ డిలేగానే వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ ఏలూరు తర్వాత మనం వెళ్ళి ఆగేది విజయవాడ అండ్ విజయవాడలో మన ట్రైన్కి లోకల్ రివర్సల్ అవుతుంది. ఆ తర్వాత మనం అనేది మదిర, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా సికింద్రాబాద్కి రేపు మార్నింగ్ రీచ్ అవుతామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది డే 2. సో ఏలూరు తర్వాత నేను అనేది పడుకున్నాను. నాకు ఎక్కడో విజయవాడ దాటిన తర్వాత RAC క్లియర్ అవ్వడం జరిగిందండి. సో నైట్ మనం వచ్చేసరికి విజయవాడ, మదిర, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ ట్రైన్ ఇప్పుడు దాకైతే జర్నీ బాగానే ఉంది అండ్ మనం ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నామండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ ట్రైన్లో నేను ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం జర్నీ చేశాను. అప్పుడు విజయవాడలో సైక్లోన్ వచ్చింది చూసారా, ఆ టైంలో ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అవర్స్ ప్లస్ డిలే ఉండే అండ్ రూట్ వయా గుంటూరు డైవర్ట్ చేశారు. ఆ జర్నీ కూడా మన ఛానల్లో లైవ్లో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ మీకు చెప్పలేదు కదండి. ముందు 2 జనరేటర్ కారు, 2 జనరల్, S1 to S7 స్లీపర్ కోచెస్, తర్వాత 3 టైర్స్, AC 2 టైర్, ఫస్ట్ AC అండ్ వెనకాల 2 జనరేటర్స్ అండి. తర్వాత జనరేటర్ కారు. ఇది మన ట్రైన్ కోచ్ పొజిషన్. అండ్ ఈ ట్రైన్లో టికెట్స్ మీకు కావాలి అంటే కానీ కొద్దిగా ఎర్లీగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే ట్రైన్ అయితే ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంది అండ్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. వైజాగ్ టు సికింద్రాబాద్ और హైదరాబాద్కి వెళ్ళటానికి ఇది ఒక బెస్ట్ ట్రైన్ అండి నా ఒపీనియన్లో అయితే. ఓవర్ నైట్ జర్నీ కింద చాలా ఫాస్ట్గా కూడా రీచ్ అయిపోతాం మనం అన్నది.
ఆల్మోస్ట్ సికింద్రాబాద్లోకి ఎంటర్ అయిపోతున్నాం అండి మనం. సో ట్రైన్ అనేది సికింద్రాబాద్కి ఆల్మోస్ట్ ఒక 10 minutes డిలేతోనే ఎంటర్ అవుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ డిలే అయితే ఏం లేదు. నైట్ కూడా బాగానే ఉంది జర్నీ అంతా కూడా, అండ్ క్రౌడ్ అయితే ఇంకా ఫుల్ ఉంది ట్రైన్లో. అంటే మోస్ట్లీ ఇక్కడ ఎక్కే వాళ్ళందరూ హైదరాబాద్లో దిగలేదో సికింద్రాబాద్లో దిగేవాళ్ళే అండి. మధ్యలో దిగేవాళ్ళు చాలా తక్కువ మంది. సో ఆర్ఏసీ క్లియర్ అవడం కూడా ఈ ట్రైన్ చాలా కష్టమే. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, సికింద్రాబాద్ స్టేషన్ అప్గ్రేడేషన్లో ఉండటం మూలాన ఆల్మోస్ట్ 6 platforms అనేది క్లోజ్ చేయడం జరిగింది. అండ్ చాలా ట్రైన్స్ అనేది చెల్లపల్లికి డైవర్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ట్రైన్ జర్నీస్ చేస్తే కనుక జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 2733 తిరుపతి నుండి లింగంపల్లి వెళ్ళవలసిన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 8వ నంబరు ప్లాట్ఫామ్ లకు వచ్చి ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1273 तिरुपति लिंगमपल्ली नारायणाद्रि सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 8 पर आ चुकी है. For the kind attention of passengers, train number 12733 तिरुपति लिंगमपल्ली नारायणाद्रि सुपरफास्ट एक्सप्रेस is arrived on platform number 8. గురునాథం ఇల్లు అమ్మకానికి పెట్టేమని విన్నాను. ఏం చేయమంటావురా, మా వాడు అది హిందూ యూనివర్సిటీలో బీటెక్ చేస్తాను అంటున్నాడు. సరే మనం మధ్య తరగతి జీవితాలు బాలే వాడివి గురునాథం. ఇల్లు అమ్మలా, ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు అండగా పారూల్ యూనివర్సిటీ అఫోర్డబుల్ ఫీజు ఉండగా టెన్షన్ ఎందుకు. పారూల్ యూనివర్సిటీ NAC A++ అక్రెడిటెడ్, వడోదరా, గుజరాత్. దయచేసి వినండి, రైలు నంబర్ 1273 తిరుపతి నుండి నిజామాబాద్ వెళ్ళవలసిన రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 7వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1279. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. స్టేషన్ అయితే ఫుల్ అప్గ్రేడేషన్ మోడ్లో ఉంది. చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద పిల్లలు అన్నీ కట్టేస్తున్నారు. అలాగా పేరు సికింద్రాబాద్
రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 7లో. లింగంపల్లి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్. తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ న్యూ ఢిల్లీ. ఈ ట్రైన్ కూడా తొందరలోనే చేయాలండి. ఆ లైన్ రైట్ సైడ్ లైన్ బేగంపేట అండి. మనం అనేది టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాం.
లక్డీ కపూర్లో దిగిపోయానండి. ఎందుకంటే ట్రైన్ ఇక్కడ ఆగిందని నాకు డైరెక్ట్గా MMTS ఉంటే, అందుకని లక్డీ కపూర్లో దిగిపోయా. ఓవరాల్గా జర్నీ చెప్పాలంటే ఇది వరకు ఉన్నంత ప్రయారిటీ అయితే ఈ ట్రైన్కి ఇప్పుడు లేదండి. ఏదో ఉంది అంటే ఉంది అనే టైప్లో ఉంది. అండ్ జనరల్ క్రౌడాలు అయితే చాలామంది ఎక్కేస్తున్నారు. సో ఈ బ్లాగ్ ఇక్కడ సెండ్ చేస్తాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో బ్లాగ్ కలుగుతా. అంటే దెన్ బాయ్.